హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో వర్ణ సిస్టమ్ గురించి, వర్ణ వ్యవస్థ గురించి మనం ఈ వీడియోలో చూద్దాము. చూడండి, మనుస్మృతిలో వర్ణ వ్యవస్థ ఉంది అనేసి మేము అనేక వీడియోలు చేస్తే అనేక మంది వచ్చి ఇది లేదు, ఇది బ్రిటిష్ వాళ్ళు రాసింది, ఇది మాది కాదు, మేము రాయలేదు అని అనేక మంది ఇప్పుడున్నటువంటి మతోన్మాదులు మాట్లాడుతున్నారు. ఇప్పుడున్నటువంటి మతోన్మాదులు ఎప్పుడు చూసినా బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేసేవారు మాట్లాడుతూ ఉన్నారు. అందుకోసమే ఈ వీడియో చేయబడుతుంది. ఈ వీడియో కేవలము మతోన్మాదులకు మాత్రం వర్తిస్తుంది, మిగిలిన మంచి హైందవులకు మాత్రం వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని చూడబాకండి. చూడండి, చూసేటప్పుడు సంపూర్ణ శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము వేదవ్యాస మహర్షి కృతము. దీని యొక్క పబ్లిషర్ న్యూ గొల్లాపూడి వీరాస్వామి అండ్ సన్స్. దీంట్లో కానీ చూస్తే బ్రహ్మఖండము 10వ అధ్యాయము పేజీ నంబర్ 31లో చూడండి, క్లియర్గా ఉంది. బ్రహ్మదేవుడు ముఖము నుండి ఇతర బ్రాహ్మణ జాతులు ఉద్భవించినవి. వారు ఆయా ప్రదేశముల యందు గోత్రములు లేఖను ఉన్నారు. చంద్రుడు, సూర్యుడు, మనువులు గోత్రముల నుండి క్షత్రియులు పుట్టినవారు. బ్రహ్మదేవుని బాహు నుండి ఇతర క్షత్రియ జాతులు పుట్టినవి. అట్లే బ్రహ్మదేవుని తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులను పుట్టినవి. ఈ 4 జాతుల సంకరము వలన వర్ణ సంకరము జరిగినది. చూడండి, సేమ్ అక్కడ మనుధర్మశాస్త్రంలో ఉన్నట్టు, మనుస్మృతిలోనే ఉన్నట్టు ఇప్పుడు 18 పురాణాలలో ఒకటైనటువంటి బ్రహ్మవైవర్త పురాణంలో కానీ సేమ్ అటువంటి ఒక భావజాలము, అటువంటి ఒక విషయము ఇందులో కానీ రాయబడి ఉంది. మనుధర్మశాస్త్రం బ్రిటిష్ వాళ్ళు రాసి ఉండొచ్చు, ఒకవేళ అనేక మంది చెప్పినట్టయితే. ఈ యొక్క 18 పురాణాలు కానీ వాళ్ళే రాసిండ్రా? 18 పురాణాలలో ఓలు ఉత్త వర్ణ వ్యవస్థను మాత్రమే అబద్ధం చెప్పిండ్రా? లేకపోతే మిగిలిన దేవతలు అని కొలవబడుతున్న అందరినీ వాళ్ళే సృష్టించిండ్రా అనేది నా యొక్క ప్రశ్న. ఇక్కడ తర్వాత చూసేటప్పుడు గోవులను కాచువారు మంగలి, బిల్లుడు మొదలగు కూబరుడు, తాంబూలము ఇచ్చువాడు, స్వర్ణకారుడు వీరందరూ వైశ్య జాతికి చెందినవారు. వీరిని సచ్చూద్రులందరూ. శూద్ర స్త్రీయందు వైశ్యునికి పుట్టినవాడు కరణుడు. వైశ్య స్త్రీయందు బ్రాహ్మణునికి పుట్టినవాడు అంబష్టుడు. విశ్వకర్మకు శూద్ర స్త్రీయందు శిల్పకారులైన 9 మంది పుత్రులు ఉదయించిరి. వారిలో మాలకారుడు, శంఖకారుడు, కుమ్మరి, కవిందకులు, సాలేవారు, కుమ్మరి, కంచరి అను 6 శిల్పులలో శ్రేష్ఠులు. సూత్రకారుడు, వడ్రంగి, చిత్రకారుడు, స్వర్ణకారుడు బ్రహ్మశాపం వలన పతితులై యాగము చేయుటకు అనర్హులైన వారు. చూడండి, ఈ 4 జాతులు అయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ బ్రహ్మశాపము వలన యజ్ఞాలు, యాగాలు చేయడానికి అనర్హులైనారంట. అంటే వీళ్ళు ఎటువంటి పూజలు, పునస్కారాలు ఏమి చేయకూడదు. అయితే ఇప్పుడు చూసేటప్పుడు అనేక మంది యజ్ఞాలు, యాగాలు అన్నీ చేస్తున్నారు. చేసే వాళ్ళని మేము దూషించట్లేదు, కానీ మీ యొక్క గ్రంథాల్లో ఎలా రాయబడి ఉంది కదా, మీరు చేస్తూ ఉంటారంటే మీరు మీ గ్రంథాలని ఫాలో చేయటం లేదా? మీరు మీ గ్రంథాలని అనుసరించటం లేదా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. కుల వ్యవస్థ అనేది ప్రారంభమైంది ఈ మనుధర్మ శాస్త్రాలు, మళ్ళా ఈ హిందూ గ్రంథాలలోనే, పురాణాలలోనే అన్ని విషయాల్లో రాయబడి ఉన్నాయి. కులాలు, వర్ణాలు, జాతులు ఇవన్నీ ప్రారంభమైంది ఈ యొక్క గ్రంథాలలోనే. దీన్ని స్థాపించాలనేసి అనేక మంది మతోన్మాదులు పోరాడుతూ ఉన్నారు. వాళ్ళు దీన్ని స్థాపించాలని క్రైస్తవులను నిందించి, క్రైస్తవులను దూషించి, క్రైస్తవుల గురించి తప్పుగా సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తున్నారు. బైబిల్లో ఉన్నది ఒకటైతే వీళ్ళు లేనిపోని అబద్ధాలు సృష్టించి అనేక మందిని తప్పుడు మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. మిమ్మల్ని ఏదో వ్యక్తిగతంగా దూషించాలనేది మా యొక్క ఉద్దేశం కాదు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని మీకు తెలపాలంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.